రియల్ ఎస్టేట్లో ఏదైనా మినీ సిటీ, క్లస్టర్ మరి కంపెనీ ప్రపోజల్స్ని బేస్ చేసుకొని వితౌట్ ఎనీ రీసెర్చ్ అండ్ క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? లెట్స్ సీ దిస్. ఇన్ ద ఇయర్ 1967 దుండిగల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ప్రపోజల్ని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ ద ఇయర్ 1999 తుర్కపల్లిలో జీనోమ్ వ్యాలీ ప్రపోజల్ని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జీనోమ్ వ్యాలీ ఒక 1200 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటే వ్యాక్సిన్స్ బయోటెక్ కంపెనీస్ అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. కడానా ఆ రోజు నేను పెట్టిన జీనోమ్ వ్యాలీ నిన్న కరోనా వస్తే దానికి వ్యాక్సిన్ తయారు చేసి మీ ప్రాణాలు మనందరి ప్రాణాలు కాపాడుకున్నాం. 2023-24లో సడన్గా హైప్ అయిన హైవే విజయవాడ హైవే. విజయవాడ హైవేలో టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ దండుమల్కాపూర్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళది కరెక్ట్ డిసిజన్ అయినా? కమింగ్ టు వెస్ట్ హైదరాబాద్, నియోపోలిస్లో ఫస్ట్ ల్యాండ్ ఆప్షన్ ఆగస్ట్ 2023 100+ crores టచ్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లో మోమిన్పేట్ పైన ఉంటుందని అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ అవుతున్నాయా? హైదరాబాద్లోని కోకాపేట్ నియోపోలిస్ ఫేజ్ 2లోని భూములకు భారీ డిమాండ్ వచ్చింది. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి 100.75 కోట్లు పలికింది. సేమ్ జహీరాబాద్లో నిమ్స్ ప్రపోజ్ అయినప్పుడు సదాశివపేట్ టు జైరాబాద్ స్ట్రెచ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ అవుతున్నాయా? భారత ప్రభుత్వం నిమ్స్గా ఈ స్థలాన్ని ప్రాంతాన్ని గుర్తించి చాలా ఏళ్ళైంది. 12,650 ఎకరాలు స్థలం మొత్తంగా దీని ఆనాడు గుర్తించి సూత్రప్రాయంగా ఈ ప్రాంతానికి నిమ్స్ అనే హోదా కల్పించడం జరిగింది. ఈ వీడియోలో రీసెంట్ ట్రెండింగ్లో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? అక్కడ ప్రోగ్రెస్లో ఏమున్నాయి అండ్ అజంప్షన్స్లో ఏమున్నాయి? ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండ్ డీసెంట్ అప్రిషియేషన్ కోసం ప్రోడక్ట్ సెలెక్షన్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది.